Audio Jungle. Audio Jungle. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన వంట నూనె వంకాయ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర చిటపట అన్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నూనెలో మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పెద్ద సైజ్ టమాటాని కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిపెట్టుకోవాలి. తర్వాత ఒక గుప్పెడన్ని పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపెట్టుకొని కొంచెం నూనెలో మగ్గనిచ్చిన తర్వాత టమాటాని మనం ఇలా గుచ్చి చూసినప్పుడు సాఫ్ట్గా అయితే చాలు. సాఫ్ట్గా అయ్యాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇప్పుడు ఆయిల్లో మగ్గపెట్టుకున్న టమాటా, ఆనియన్, పచ్చిమిరపప్పు వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని సేమ్ కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట ఆనిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ అందులో వేసుకోవాలి. ఆనియన్స్ నూనెలో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు అందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు చూస్తున్నారు కదా, ఆయిల్లో బాగా మగ్గాయి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. చూపించిన విధముగా వంకాయలను అలా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. కట్ చేసిన వంకాయలు ఇప్పుడు వేసుకుందాం. వంకాయలు గిన్నెలో వేసుకున్న తర్వాత ఒకసారి వాటిని బాగా కలుపుకుందాం. వంకాయలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 minutes నూనెలో వంకాయలను బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మనం మిక్సీ జార్లో తీసిన దాన్ని పేస్ట్ చేసుకుందాం. తర్వాత నూనెలో మగ్గిన వంకాయలు చూసారా ఎంత సాఫ్ట్ అయ్యాయో. మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్, ఈ స్పైసెస్ అన్ని వంకాయకి పట్టేలాగా మనం ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నేను నానబెట్టుకున్నాను. అది గుజ్జు తీసి అలా ఒక బౌల్ వాటర్ పోసి మూత పెట్టి వంకాయలు మగ్గనిచ్చాను. తర్వాత మళ్ళీ ముందుగా మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి 5 minutes మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి చూస్తే